చేస్తానే ఉంది. అయితే ఎన్జిటి దగ్గర ఇప్పటి వరకు ఉంది కాబట్టి సహజంగా దాని రిపోర్ట్ రాకుండా యాక్షన్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ యాక్షన్ తీసుకునేదానికి. నెక్స్ట్ స్టెప్ ఏమి యాక్షన్ ఎలా తీసుకోవాలి, తప్పకుండా ఆ యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది. ఎందుకంటే యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అదే రకంగా వ్యవహరిస్తూ ఉంది. సరే దుర్గారావు గారు, ఏంటండి నెల నెల ప్రాంతాల వారీగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను పెద్దలకు ముట్ట చెప్తున్నారు. ఇక నేరుగా మీరేమన్నా చేసుకోండి, ఇంత మాత్రం కప్పం కట్టండి అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దుర్గారావు గారు వినిపిస్తుంది సార్? యా చెప్పండి. ఓకే సార్, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కూడా అక్రమ ఇసుక వ్యాపారం, అక్రమ మద్యం వ్యాపారం పైన నడుస్తుంది సార్. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా, ఆయన కేబినెట్ మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ప్రధాన ముఖ్యమంత్రి బంధువులు, ఈ ప్రభుత్వ పరిధిలో ఉండవలసిన ఈ ఇసుక అమ్మకాలు కానీ లేకపోతే మద్యం అమ్మకాలు కానీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఎక్కడ మనకి ఇసుక లభ్యం కాదు. కానీ పక్కనున్న హైదరాబాద్ నగరానికి, పక్క రాష్ట్రంలో ఉన్న బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, ఈ మహానగరాల్లో ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతుంది. ఇది ఎలా వెళ్తుంది? దీనికి మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టారు, ఒకటి కొత్తగా ఒక సిస్టాన్ని. ఏ రోజైనా ఎవరిపైన కేసు నమోదు చేశారండి? మనం ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికి కూడా ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే అక్కడ అక్రమం జరుగుతుంది అని చెప్పడానికి, చూపించడానికి అక్కడికి వెళ్ళారో వారి మీద కేసులు నమోదు చేస్తారు. ఒక విలేకరు పైన, లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుల పైన, అలాంటి వాళ్ళ పైన కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారుల పైన తప్ప అక్రమాలు చేసిన పైన కేసు నమోదు చేయరండి. శ్రీకాకుళం జిల్లా తీసుకుంటండి, లేదా ఉత్తరాంధ్రలో తీసుకుంటే వంశధార నదీ పరివాహక ప్రాంతంలో రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ గారు ఉన్నారు, అదే నియోజకవర్గం. అటువైపు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, గతంలో రెవెన్యూ మంత్రిగా చేసిన ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఇక్కడున్న ఇసుక అక్రమ వ్యాపారికి బాధ్యులు సార్. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు, భార్యలు అందరూ కూడా నేరుగా పాల్గొంటారు. బీచ్ల దగ్గరికి వెళ్ళిపోతారు, దందాలు చేస్తారు. మళ్ళీ ఏమంటే స్టాక్ పాయింట్లు వేసుకుందంటారు, మనం ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి దొరకదు. అదే మనం ప్రైవేట్గా వెళ్ళామనుకోండి, మీకు ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు, ఎన్ని ట్రాక్టర్లు కావాలంటే అన్ని ట్రాక్టర్లు దొరుకుతుంది. ఎక్కడిదండి ఈ లాజిక్? గత ప్రభుత్వంలో పాలనలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర 1500 రూపాయలు, కానీ ఇప్పుడు ట్రాక్టర్ ధర 5000 నుంచి 6000. గతంలో ఒక లారీ ఇసుక ధర 7000, 8000 అంటే 35 నుంచి 40,000 రూపాయలు సార్. ఎలాగ ఒక సామాన్యుడు ఇల్లు ఎలాగ నిర్మించుకుంటాడండి? సామాన్యుడు ఇల్లు నిర్మించుకోలేనప్పుడు దానిపైన భవన నిర్మాణ కార్మిక రంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నవంబర్ 3వ తారీఖున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇసుక మార్చాని విశాఖపట్నంలో ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పటికి లక్షల్లో వచ్చారు భవన నిర్మాణ కార్మికులు. అప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తీసుకుని ఇసుక పాలసీ వల్ల. ఎవరికైనా మేలు జరిగిందండి? చాలా మంది ఆత్మహత్య చేసుకుని కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినప్పుడు కూడా ఈ కఠినమైన ముఖ్యమంత్రికి ఎటువంటి మనసు మారల అని చెప్పేసి 2021లో జేపీ వెంచర్ కింద కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము, మాకు సంబంధం లేదని అంటే కప్పుపుచ్చుకునే కబుర్లకి. ఏమైనా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందా? వాళ్ళకి ఇచ్చిన టెండర్ కూడా 2022 మేలో పూర్తయింది. ఈ రోజు వరకు మేము టెండర్లో వెళ్ళా. దానికి రెన్యువల్ ఉందండి, రెన్యువల్ చేయలే. అంటే ఈ రోజు ఈయనకి కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఈయనకి బుద్ధి రాదండి. ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ముఖ్యమంత్రికి కానీ, ఈ ఎమ్మెల్యేలకు కానీ. అదే వ్యాపారం సార్. 2 వ్యాపారాలతో వాళ్ళు 5 సంవత్సరాల వ్యాపారాలు అక్రమంగా సంపాదించడం, ఎన్నికల్లో ప్రజలకి మభ్య పెట్టి ఓట్లకి 2000, 3000 ఇచ్చి కొని మళ్ళీ ప్రభుత్వంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వ పాలన కానీ సక్రమంగా లేదు. వాళ్ళ సంక్షేమాన్ని చూడరు.
దానికోసం నిరంతరంగా చేస్తుంటే శ్రీకాకుళం జిల్లా ఎంత విచిత్రం అంటే, శ్రీకాకుళం రవీంద్ర ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో మా జన సైనికుడు అక్రమ ఇసుక వ్యాపారం జరిగితే ట్రాక్టర్ తో తొక్కి చంపారండి. మీరు ఒకసారి తిరిగి చూడండి ఆ వార్తల్లోకి వెళ్ళి. ఇసుక ఎందుకు అక్రమ వ్యాపారం చేస్తున్న ట్రాక్టర్ తో అడిగితే తొక్కి చంపేశారు జన సైనికుడు. అవును, ఇక్కడ ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కోకొల్లలో అప్పుడు ఏదో ఎంఆర్ఓ గారు నిలదీశారని బొంబాటం చేశాడు ఈ ముఖ్యమంత్రి వీళ్ళ ప్రజాప్రతినిధులు. కానీ వీళ్ళు ఇప్పుడు చేస్తుంది ఏంటండి? నిన్న కాక మొన్న ఒక విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓ గారిని చంపేశారు దారుణంగా, ఇంటికి వచ్చి, ఆఫీసులో కూడా కాదు. పర్యావరణం పరిరక్షించాలి బాధ్యత ఒక్కరికి లేదు సార్. ఇక్కడ ఇసుక తీసి కొండల్లో పోస్తున్నారు, కొండలన్నీ అక్రమ మైనింగ్ తో కంకర తవ్వి కొండలు అమ్మేస్తున్నారు, లూటీ చేస్తున్నారు. ఈ కొండలు ఎలా నిల్వ ఉంచుకున్నాము కూడా దుర్గారావు గారు అన్ని